ఆకలి మందు. ఒక దేశంలో ఒక ఏడు కరువు ఏర్పడింది. ఆ దేశపు రాజు మంత్రులను తదితర ప్రభుత్వోద్యోగులను సమావేశపరిచి, మన దేశంలో ఆకలి చావులు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఆకలిని శాశ్వతంగా నివారించేటందుకు వైద్యుల చేత ఆకలి కలగకుండా మందు తయారు చేయిస్తాను అన్నాడు. ఏమంటే ఏం ముంచుకొస్తుందోనని సభలోని వారందరూ ఏమనకుండా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వృద్ధ మంత్రి సుబుద్ధి మాత్రం, మహారాజా, మన దేశానికి కరువు కొత్తది కాదు. దాన్ని నివారించాలంటే నీటిపారుదల సౌకర్యాలను పెంచి దేశాన్ని సస్యశ్యామలం చెయ్యాలి. అంతేగాని ఆకలి మందుతో కాటకాన్ని అరికట్టడం జరిగే పని కాదు అన్నాడు. ఎందుకు జరగదో నేను చూస్తాను అంటూ రాజు ముసలి మంత్రి మీద విరుచుకుని పడ్డాడు. ఆయన మంత్రిని శకున పక్షి అని, తాను అనుకున్న ప్రతి ఆలోచనకు అభ్యంతరం చెబుతాడని అన్న మీదట మిగిలిన వాళ్లంతా రాజుగారి ఆలోచన దివ్యంగా ఉందన్నారు. రాజు దేశంలోని వైద్యులందరినీ పిలిపించి, మీకు 1 నెల రోజులు గడువిచ్చాను, ఆకలికి మందు తయారు చేయండి అన్నాడు. వైద్యులు నిర్ఘాంతపోయారు. వారిలో ఒకరు, ప్రభువులు మన్నించాలి, ఆకలి కలగకుండా చేయటానికి ఔషధం ఏ వైద్య గ్రంథంలోనూ చెప్పబడలేదు అన్నారు. అయితే మీరు తయారు చేయలేరన్నమాట. ఈ నకిలీ వైద్యులందరినీ కారాగారంలో బంధించండి, నిష్ప్రయోజకులు అన్నాడు రాజు రౌద్రంగా తన సేనానితో. ఒక ముసలివాడు, మహారాజా, ఈ వైద్యులను విడుదల చేయించండి. 1 వారం రోజులలో నేను మీరు కోరిన ఔషధం తయారు చేసి ఇవ్వగలను అన్నాడు. వైద్యుడంటే అలా ఉండాలి అని రాజు వైద్యులందరినీ విడుదల చేయించాడు. తర్వాత కొన్ని రోజులకు ఆ ముసలివాడే రాజు వద్దకు వచ్చి తాటికాయ ప్రమాణమంతా ఉన్న మందు తెచ్చి ఇచ్చి, మనిషికి 1 గురివింద గింజ ఎత్తు ఆ మందు తినిపించినట్టయితే జన్మలో మళ్ళీ ఆకలి ఉండదన్నాడు. రాజు ఆ లేహ్యాన్ని అందుకుని ముసలివాణ్ణి సన్మానించి ఆ లేహ్యాన్ని నగరవాసులకు పంచాడు. రాజప్రాంగణంలో ఎవ్వరూ మందు తినలేదు కనుక వారికి ఆకలి మామూలుగానే ఉండిపోయింది. కానీ నగరంలో అందరికీ ఆకలి పోయినట్టు వార్త వచ్చింది. వృద్ధ మంత్రి రాజు వద్దకు వచ్చి, మహారాజా, ప్రజలు పనిపాటలు మానేశారు. వారికి ఇప్పుడు ఆకలి బాధ లేదు గనుక ఎంతసేపు వినోదాలలోనూ వేడుకలలోనూ నిద్రలోనూ కాలం గడుపుతున్నారు. చిన్న పెద్ద తారతమ్యం పోయింది అన్నాడు. అన్నిటికన్నా పెద్దది ఆకలి సమస్య పోయింది గదా అన్నాడు రాజు. మరి 2 రోజులకు మంత్రి రాజుతో, మహారాజా, అందరూ కులవృత్తులు మానేశారు. నేతగాళ్లు బట్టలు నెయ్యడం లేదు, క్షురకులు క్షురకర్మ చేయటం లేదు. ప్రజలు గడ్డాలు మీసాలు పెరిగి అరణ్య మృగాలలాగా ఉన్నారు. అన్ని వస్తువులకు కరువు ఏర్పడింది. వెనక తిండి గింజలు మాత్రమే లేవు. ఇప్పుడు ఏ వస్తువు దొరకటం లేదు. దొరికితే ఎత్తుకెత్తు బంగారం పోసి కొనవలసి వస్తున్నది అన్నాడు. రాజు మాటలు విని ఏమీ అనకుండా ఊరుకున్నాడు. మరో రోజు మంత్రి రాజుతో, మహారాజా, ప్రజలు శాసన ధిక్కారం చేసి తిరగబడుతున్నారు. అరాజకం ఏర్పడుతున్నది అన్నాడు. రాజుకు కోపం వచ్చింది. ప్రజలు ఇంత కృతజ్ఞులా? సైన్యాన్ని సిద్ధంగా ఉంచమని సేనాపతికి చెప్పండి అన్నాడు ఆయన. ఇంకా మనకు సేన ఎక్కడున్నది మహారాజా? సైనికులలో చాలామంది కొలువు చాలించుకుని వెళ్ళిపోయారు అన్నాడు మంత్రి. ఇంతలో సేనాపతి కంగారు పడుతూ వచ్చి, మహారాజా, మన విరోధి చండప్రచండు తన సేనలతో వచ్చి మన రాజధానిని చుట్టుముట్టాడు అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేసేటట్టు అన్నాడు రాజు ఆదుర్దాగా. శత్రువుకు లొంగిపోవటం తప్ప గత్యంతరం లేదు మహారాజా అన్నాడు సేనాపతి. అతను ఇలా అంటూ ఉండగానే శత్రు సైనికులు వచ్చారు. వాళ్ల నాయకుడు రాజును సమీపించి, మీ రాజ్యం మాకు హస్తగతమయ్యింది. అనవసరంగా ప్రతిఘటించి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దు అన్నాడు. ఇంకెక్కడి ప్రతిఘటన? ఈ ఆకలి మందు నన్నీ గతికి తెచ్చింది. నేనిప్పుడు మీకు బందీని అంటూ రాజు కదిలాడు. అంతలో ఊతకర్ర పొడుచుకుంటూ ముసలి వైద్యుడు వచ్చి, ఆకలి మందు అన్ని అనర్థాలకు మూలమని నేను చెబితే విన్నారా మహారాజా అన్నాడు. అందుకే అనుభవిస్తున్నాను అన్నాడు రాజు. ఇప్పటికైనా అసలు విషయాన్ని గ్రహించారు, సంతోషం అంటూ వైద్యుడు తన వేషాన్ని తీసేశాడు. ఆయన మంత్రి సుబుద్ధే. ప్రభువులు మన్నించాలి, మంత్రాలకు చింతకాయలు రాలవు. మందుమాకులతో ఆకలి సమస్య తీరదు.
మీ చేత సరి అయిన ప్రణాళికలు అమలు జరిపించాలని ఈ నాటకం ఆడాం. శత్రు సైనికులందరూ మన సైనికులే. దేశ సంపదను సద్వినియోగం చెయ్యడానికి ప్రణాళికలు తయారు చేయించి దేశాన్ని సస్యశ్యామలం చేసి కాటకాన్ని రూపుమాపండి అన్నాడు మంత్రి సుబుద్ధి. కథ సమాప్తం. కమేరుడి హెచ్చరిక. సింహపురి గ్రామంలో ఉండే శేషావతారానికి 3 కొడుకులు, 4 కూతుళ్ళు. అందరికీ పెళ్ళిళ్ళయ్యి ఆ ఊళ్ళోనే ఉంటున్నారు. శేషావతారానికి తన బొమ్మ గీయించుకోవాలని మహా మనసు. ఆ ఊళ్ళో చిత్రకారులు లేరు. అందుకని తనకెంతో ఇష్టుడైన మనవడు శంకరాన్ని చిత్రకళ అభ్యసించమని చిన్నప్పటి నుంచి కోరుతున్నాడు ఆయన. ఏ కళకైనా అభిరుచి ఉండాలని, తనకు బొమ్మలు గీయడం అంటే చిరాకని వాడు చిన్నప్పుడే చెప్పేవాడు. ఇప్పుడు శంకరానికి 18 ఏళ్లు నిండాయి. కానీ వాడికి చిత్రకళ అంటే ఇంకా ఆసక్తి పుట్టలేదు. ఈలోగా తాతయ్యకు జబ్బు చేస్తే కలవరపడిపోయాడు. జబ్బు నుంచి కోలుకున్నాక శేషావతారం మనవడితో, నేనిక ఎంతో కాలం బ్రతకను, బహుశా పోయేలోగా నా బొమ్మ చూసుకునే అదృష్టం నాకున్నట్లు లేదు అని ఎంతగానో బాధపడ్డాడు. శంకరం ఆయన ఓదారుస్తూ, నీకోసం నేను పట్నం వెళ్తాను, ఎలాగైనా అక్కడ మంచి చిత్రకారుణ్ణి వెతికి తీసుకువస్తాను అన్నాడు. శేషావతారం ఎంతో సంబరపడిపోయాడు. ఆయన మనవడితో, నీ ఆలోచన బాగుంది, కానీ వింటే అంతా నవ్వుతారు. ఈ వయసులో ముసలాడికి ఇదేమి సరదా అని ఎగతాళి చేస్తారు. మన కుటుంబం అంతా కలిసి 30 మందికి పైగానే ఉంటాము. నేనుండగానే మన కుటుంబంలో అందరూ కలిసి ఉన్న బొమ్మ గీయించాలని చెప్పు, అందులో ఎలాగూ నా బొమ్మ ఉంటుంది అన్నాడు. శంకరం పట్నం వెళ్ళాడు. వాడు తమ కుటుంబం బొమ్మకు 100 వరహాల దాకా ఇద్దామనుకున్నాడు. అయితే ఒకే బొమ్మలో 30 మందికి పైగా మనుషుల్ని, అన్ని ముఖాలు విడివిడిగా గుర్తుపట్టేలా చిత్రీకరించాలంటే 10,000 వరహాలు కావాలన్నారు చిత్రకారులు. ఇది విని శంకరం నిరుత్సాహపడిపోయాడు. తాతయ్య తనను చిత్రకారుడి కమ్మని ఎందుకు కోరేవాడో అప్పటికి అర్థమైంది వాడికి. ఆయన కోరిక తీర్చడానికి తమ ఆర్థిక స్తోమత చాలదని గ్రహించి సింహపురికి తిరుగు ప్రయాణమైన శంకరాన్ని కమేరుడనేవాడు కలుసుకున్నాడు. కమేరుడి వద్ద ఒక యంత్రం ఉన్నది. ఆ యంత్రంలో ధవళ వస్త్రాన్నుంచి మంత్రోచ్చారణ చేసి ఏ దృశ్యాన్ని చూస్తే అది ఆ వస్త్రం మీద బొమ్మగా పడుతుంది. ఆ బొమ్మ చిత్రకారులు గీసిన బొమ్మ కంటే స్పష్టంగానూ సహజంగానూ ఉంటుంది. నాకు నీ కోరిక గురించి తెలిసింది. నీ కుటుంబం బొమ్మను చేయటానికి నా యంత్రం ఉపయోగిద్దాం. అందుకు ప్రతిఫలంగా నువ్వు నాకు 50 వరహాలిస్తే చాలు అన్నాడు కమేరుడు శంకరంతో. శంకరం సంతోషించాడు. కానీ అసలు నీకిలాంటి యంత్రం ఎలా వచ్చింది అంటూ వాడు కమేరుణ్ణి ప్రశ్నించాడు. అతను తడుముకోకుండా, మా మేనమామకు మంత్రతంత్రాలు తెలుసు. ఏడాది క్రితం ఈ యంత్రాన్ని నా కోసం తయారు చేసి ఇచ్చాడు. మా బంధువులందరినీ ఓ చోట చేర్చి బొమ్మ చేశాను, చూడు అంటూ తన అంగీలో నుంచి చిన్న వస్త్రం బయటికి తీశాడు. దాని మీద చాలామంది మనుషులున్న బొమ్మ ఒకటి ఉంది. అందులో ఒక్కడు మాత్రమే చూడగానే నవ్వు పుట్టించేలా అదోలా ఉన్నాడు. ఈయనెవరు ఇంత వికారంగా ఉన్నాడు అన్నాడు శంకరం కుతూహలంగా. కమేరుడు నవ్వుతూ, ఈయన పేరు సురూపి. కానీ నా యంత్రం చేసిన బొమ్మలో ఒక్కరైనా ఇలా వికారంగా కనపడక తప్పదు అన్నాడు. శంకరం ఒక్క క్షణం ఆగి, మా తాతయ్యకు మా కుటుంబం బొమ్మ గీయించాలని ఉంది. ఆయన కోరిక తీర్చడానికి నేను ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను. అయితే నా బొమ్మ కాక మా తాతయ్య బొమ్మే పాడైపోతుందేమో అని సంకోచంగా ఉంది అన్నాడు. ముందుగానే నువ్వు ఒప్పుకుంటే నీ బొమ్మ మాత్రమే పాడవుతుంది అన్నాడు కమేరుడు. ఇద్దరూ సింహపురికి చేరుకున్నాక శంకరం తన వారందరికీ కమేరుడి యంత్రమహిమను గురించి చెప్పాడు. యంత్రంతో బొమ్మ చేయించుకోవాలని శేషావతారం కుటుంబ సభ్యులందరూ ఆయన పెద్ద కొడుకు తోటలో చేరారు. అందరూ మంచి మంచి దుస్తులు ధరించారు. ఆడవాళ్ళైతే అందమైన దుస్తులతో పాటు నాణ్యమైన రకరకాల నగలు కూడా ధరించారు. చివరకు కమేరుడు తన యంత్రాన్ని తీసుకుని వారి ముందు నిలబడి యంత్రంలో ఒక ధవళ వస్త్రాన్ని పెట్టాడు. కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదివాడు. తర్వాత కళ్ళు తెరిచి యంత్రంలో నుంచి వస్త్రాన్ని బయటకు తీసి శంకరానికి ఇచ్చాడు. శంకరం వెంటనే అందులో తన బొమ్మ చూసుకుని ఖిన్నుడైపోయాడు. కోపంలో ఉన్నవాడు చూసినా ఫక్కున నవ్వేలా వింతగా ఉన్నదతడి బొమ్మ. ఈలోగా మిగతా వాళ్ళు కుటుంబం బొమ్మ ఎలా ఉందో చూడాలని ఎగబడ్డారు. దాన్ని వాళ్ళకి ఇచ్చి కాస్త దూరంగా వెళ్ళి నిలబడ్డాడు శంకరం. కమేరుడు శంకరం భుజం తట్టి, నీ తాతయ్య బొమ్మ చూడాలని మహా మనసు పడ్డావు.
ఆయన బొమ్మ బాగా వచ్చిందా అని అడిగాడు. నేను ఆయన బొమ్మ చూడలేదు. నా బొమ్మ పాడైందని నా మనసు పాడయింది. ఇక అందరూ నన్ను ఎగతాళి చేస్తారు అన్నాడు శంకరం. దానికి కమేరుడు పెద్దగా నవ్వి, నీ తాతయ్య బొమ్మ కోసం పెద్ద త్యాగం చేసిన నువ్వే ఆయన బొమ్మ చూడకుండా నీ బొమ్మ చూసి ఊరుకున్నావు, అటు చూడు అన్నాడు. శంకరం తన కుటుంబ సభ్యుల కేసి చూశాడు. వాళ్ళు ఎవరి బొమ్మను వాళ్ళు చూసుకుని మురిసిపోతున్నారు. వాళ్లలో ఏ ఒక్కరూ రెండో వాళ్ల బొమ్మ కేసి చూడటం లేదు. చూసావా, వాళ్ళు పక్క వాళ్ల బొమ్మ కేసి అసలు చూడటం లేదు. అందరూ అంతే. మానవ మనస్తత్వం అలాంటిది. కాబట్టి వాళ్ళు పాడైన నీ బొమ్మను చూసి పరిహసిస్తారన్న విచారం నీకు అనవసరం అన్నాడు కమేరుడు. ఆ మాటతో శంకరం దిగులంతా మాయమయ్యింది. వాడు అనుకున్న దానికంటే కమేరుడికి మరో 50 వరహాలు అదనంగా ఇచ్చి పంపేశాడు. కథ సమాప్తం. వివిధ దేశాల కథలు. ఈ విభాగంలో అరేబియా కథ, నిజమైన కళ. బాగ్దాదులో అబ్దుల్లా అనే ఒక నిరుపేదవాడు ఉండేవాడు. ఎంత ప్రయత్నించినా చేయడానికి ఏ పని దొరికేది కాదు. అందువల్ల తన కుటుంబానికి చాలినంత తిండి బట్ట సమకూర్చుకోలేక సతమతమయ్యేవాడు. భార్య పిల్లలు ఒక్కొక్కసారి పస్తులతోనే పడుకోవలసి వచ్చేది. కుటుంబం పట్ల బాధ్యతను నెరవేర్చలేకపోయినందుకు భార్య భర్తను పొద్దస్తమానం దెప్పి పొడుస్తూ ఉండేది. నువ్వో చేతగాని వాడివి, అసలు నీకు కుటుంబం పట్ల అక్కరంటూ ఉంటే కదా ఏదైనా పనిపాటు చూసుకోవడానికి. ఈ జన్మకు దేవుడు నిన్ను క్షమించడు అంటూ నోటికి వచ్చినంత మాట్లాడేది భార్య. ఈ పూట కూడా పని దొరకలేదు, భార్య పిల్లల గతేం కాను అన్న విచారంతో ఇల్లు చేరే అబ్దుల్లా భార్య మాటలకు దుర్మార్గమైన ఏనుగు కాలి కింద చిక్కుని నలిగిపోయే పురుగులాగా విలవెల్లాడిపోయేవాడు. ఆకలి బాధలు, భార్య పెట్టే చివాట్లు చాలవన్నట్టు రాత్రుల్లో కన్ను మూస్తే చాలు అబ్దుల్లా మరో వింత బాధకు గురయ్యేవాడు. అది ఒక భయంకరమైన కల. ఒక్క రాత్రి తప్పేది కాదు. వచ్చిన కలే మళ్ళీ వచ్చేది. దారి తిన్నో తెలియని ఎడారి గుండా ఒంటరిగా అతడు నడుస్తున్నట్టు అలసిపోయి ఇక నడవలేక ఆగి కాసేపు చతికిలపడి పడుకుందామని అనుకున్నప్పుడు, ఆగొద్దు, నడువు, కహేరాకు చేరుకో, అక్కడే నీ అదృష్టం ఎదురు చూస్తుంది అంటూ భీకర కంఠస్వరం వినిపించేది. అబ్దుల్లా భయంతో వణుకుతూ నిద్రలేచేవాడు. కలలోని కంఠస్వరం సూచించేలా కహేరాకు వెళ్దామా అని అబ్దుల్లా అప్పుడప్పుడు అనుకునేవాడు. భార్య సలహా అడిగేవాడు. ఏమిటి, నువ్వు కహేరాకు వెళ్తావా? మమ్మల్ని ఇక్కడ వదిలి నువ్వు మాత్రం తప్పించుకుని పారిపోవాలనుకుంటున్నావా? అదేం కుదరదు అని మండిపడేది భార్య. ఒక్కొక్కసారి అబ్దుల్లా బాగ్దాద్ పొలిమేరలో ఉన్న ఒక బావి గట్టున కూర్చునేవాడు. నగరం కేసి వెళ్లే వాహనాలు నీళ్ల కోసం అక్కడ ఆగేవి. వాహనాలతో వచ్చే వర్తకులకు చిల్లర మల్లర పనులు చేసి వాళ్ళిచ్చే దినార్లు పుచ్చుకునేవాడు. అలా ఒకనాడు అబ్దుల్లా బావిగట్టున కూర్చుని రాత్రుల్లో తనను వేధించే భయంకరమైన కళను గురించి ఆలోచిస్తూ ఉండగా ఒక వర్తకుల బిడారు అటుకేసి వచ్చింది. అబ్దుల్లా లేచి వచ్చిన వర్తకులకు నీళ్లు తోడి ఇవ్వడం, వంటలకు మేత వేయటం ప్రారంభించాడు. బావి నుంచి నీళ్లు తోడుతూ ఉండగా 2 వర్తకుల సంభాషణ అతని చెవిని పడ్డాయి. మరో 2 రోజుల్లో మనం కహేరాను తప్పక చేరుకోవాలి అన్నాడు ఒక వర్తకుడు. అవును, నేను అలాగే అనుకుంటున్నాను అన్నాడు 2వ వర్తకుడు. కహేరా, ఆహా, తన కలల నగరం. ఆ మాట వినగానే అబ్దుల్లా పొంగిపోయాడు. వారి మాటలను చెవులు రిక్కించి మరీ విన్నాడు. తను వాళ్ల వెంట వెళ్తే బాగుంటుంది కదా అని వాళ్లతో ఆ మాట అన్నాడు. వాడిని వెంటబెట్టుకు వెళ్ళడానికి వాళ్ళు కూడా అంగీకరించారు. వర్తకుల బిడారుతో తను వెళ్తూ ఉండటం తన గయ్యాళి భార్య కంటపడకూడదన్న జాగ్రత్త కొద్దీ తలపాగాను ముఖానికి అడ్డుపెట్టుకుని వారి వెంట బయలుదేరాడు. వర్తకుల బిడారు బాగ్దాదు నుంచి కహేరాకు బయలుదేరింది. కాలుతూన్న ఎడారి మార్గం గుండా అతి ప్రయాసతో అబ్దుల్లా ప్రయాణం కొనసాగించాడు. ఆఖరికి బిడారు కహేరాను సమీపించింది. నగర ద్వారాన్ని చేరగానే వాహనాలను అక్కడే వదిలి వర్తకులు తమ తమ పనుల మీద నగరంలో దిక్కుకొకరు వెళ్ళిపోయారు. అబ్దుల్లా అప్పటికే ప్రయాణ బడలికతో ఉన్నాడు. దానికి తోడు విపరీతమైన ఆకలి, నిస్సత్తువతో మూలుగుతూ దారికి పక్కన ఉన్న ఒక ఖర్జూరపు చెట్టు కింద చతికిలబడి కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు. అతడు కళ్ళు తెరిచేసరికి పొద్దు గుంకి చీకటి అలుముకుంటూ ఉంది. ఉన్నట్టుండి ఎవరో తనను పట్టి కుదపటంతో ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. 2 భటులు కనిపించారు. కొత్త బిచ్చగాడివా?
ఎక్కడి నుంచి వచ్చావు అని ఒక భటుడు గద్దించాడు. తను బిచ్చగాణ్ణి కాదని వివరించటానికి అబ్దుల్లా ప్రయత్నించాడు, కానీ భటులు వినిపించుకోలేదు. ఏడుస్తూ విలవిల తన్నుకుంటున్న అబ్దుల్లాను బరబరా లాక్కుపోయి చెరసాలలో బంధించారు. ఆ రాత్రి చాలా సంవత్సరాల తర్వాత అబ్దుల్లాకు మొట్టమొదటిసారిగా ఆ వింత కల రాలేదు. మరునాడు తెల్లవారగానే అతన్ని న్యాయాధికారి ముందు హాజరుపరిచారు. ఇంకొక బిచ్చగాడు, పైగా కొత్తవాడు అంటూ ఆగ్రహం చెందిన న్యాయాధికారి, కహేరాలో బిచ్చమెత్తటం నేరమని నీకు తెలియదా అని అడిగాడు. ప్రభువులు మన్నించాలి, నేను బిచ్చగాణ్ణి కాను, బాగ్దాద్ నుంచి అదృష్టాన్ని వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు అబ్దుల్లా కన్నీళ్లతో. అదృష్టాన్ని వెతుక్కుంటూ చాలామంది వస్తూ ఉంటారు, తీరా వచ్చాక బికార్లైపోతూ ఉంటారు. అయినా నువ్వు అదృష్టాన్ని బాగ్దాదులోనే వెతుక్కోకుండా ఎంత దూరం ఎందుకు వచ్చావు అని అడిగాడు న్యాయాధికారి. అప్పటికే బాగా అలసిపోయిన అబ్దుల్లా తనకు రోజు వచ్చిన వింత కళను గురించి న్యాయాధికారికి వివరించి, ఆ వింత కళ కారణంగానే ఇక్కడికి వచ్చాను ప్రభు అన్నాడు. న్యాయాధికారి ఫక్కున నవ్వి, కళ కారణంగా ఎంత దూరం వచ్చావా? నిజంగా నువ్వు మూర్ఖుడివే. బాగ్దాద్ నుంచి కహెరాకు రావాలంటే ఎంత కష్టమైన ప్రయాణం చేయాలి? మార్గమధ్యంలో నీ ప్రాణాలు పోకుండా ఉండటం కూడా ఆశ్చర్యంగా ఉంది. ఇక నీ కళను గురించి మరిచిపో. వచ్చిన దారినే బాగ్దాద్కు తిరిగి వెళ్ళి నీకు తగ్గ బతుకు తెరువు చూసుకో అన్నాడు. ఆ తర్వాత ఆయన తన పట్టు సంచి నుంచి కొన్ని దినార్లు తీసి అబ్దుల్లా కేసి విసురుతూ, ఇలాంటి పొరపాటు మరెప్పుడు చేయకు. కలలను నమ్మవద్దు. కలలెప్పుడు నిజం కావు. నీ కల లాంటిదే నాకు ప్రతి రాత్రి వస్తుంది, నీకు తెలుసా? అంత మాత్రాన దానిని నమ్మి బయలుదేరడానికి నేనే మూర్ఖుండనుకున్నావా? ఆ కలనే గనక నమ్మితే నేను ఈ గొప్ప పదవిని వదిలి ఎప్పుడో బాగ్దాద్ చేరుకుని ఉండేవాణ్ణి అన్నాడు నవ్వుతూ. అబ్దుల్లా న్యాయాధికారి కేసు వింతగా చూశాడు. ఏమిటి, ఈయనగారికి అదృష్టం గురించి వింత కల? మీ కలలో మీకు ఏం కనిపిస్తుంది ప్రభు అని అడిగాడు, మనసులోని ఉత్సాహం వెలుపలికి కనబడనీయకుండా. నీకులాగే ప్రతి రాత్రి కలలో ఒక వింత కంఠస్వరం, బాగ్దాద్ నగరానికి తూర్పు దిశలో ఉన్న శిథిల భవనానికి వెళ్ళు. భవన ప్రాంగణంలోని పాత బావి పక్కన ఒక బండరాయి కనిపిస్తుంది. దాన్ని పక్కకు తోసి కింద తవ్వి చూడు. బాగా లోతుగా తవ్వు, నిధి లభిస్తుంది అంటుంది అన్నాడు న్యాయాధికారి. అబ్దుల్లా ఆశ్చర్యపోయాడు. న్యాయాధికారికి కృతజ్ఞతలు చెప్పుకుని బాగ్దాదుకు తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇప్పుడు అతనికి తోడుగా వర్తక బిడారు గాని వాహనాలు గాని లేవు. అయినా అతడు లెక్క చేయలేదు. మండే ఎండ అతన్ని ఆపలేకపోయింది. రాత్రి కాగానే వణికించే చలి అతన్ని జడిపించలేకపోయింది. అక్కడక్కడ చల్లని గాలులతో సేద తీర్చిన వయాశిస్సులు అతని ప్రయాణాన్ని తగ్గించలేకపోయాయి. ఆఖరికి అతను బాగ్దాదు చేరి నగరం తూర్పు పొలిమేరకు వెళ్ళాడు. న్యాయాధికారి చెప్పినట్టే అక్కడ ఒక శిథిల భవనం కనిపించింది. చెత్తాచెదారంతో నిండిన దాని ప్రాంగణంలో ప్రవేశించి పాత బావిని కనుగొన్నాడు. కొంతసేపు వెతికాక పెద్ద బండ కనిపించింది. ప్రయత్నించి దానిని ప్రక్కకు తోశాడు. దాపులనే పడి ఉన్న ఒక దృఢమైన కర్రను తీసుకుని బండ ఉన్న చోట తవ్వసాగాడు. కొంత లోతుకు తవ్వాక ఏదో గట్టిగా తగిలింది. మట్టిని తొలగించి దానిని జాగ్రత్తగా బయటికి తీశాడు. అదొక మేకతోలు సంచి. నిండుగా బరువుగా ఉంది. ఆనందోత్సాహాలతో దాన్ని విప్పి చూశాడు. ఆహా! మణులు, మాణిక్యాలు, బంగారు, వెండి ఆభరణాలు. అతడి పంట పండింది. అదృష్టం సాక్షాత్కరించింది. అబ్దుల్లా సంచిని మళ్ళీ గట్టిగా బిగించి చంకన పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. భార్య తలుపు తెరిచి అతన్ని వింతగా చూసింది. మరుక్షణమే కోపంతో ముఖం చిట్లించి, ఏమిటి, తిరిగొచ్చావా? ఇన్నాళ్ళు ఎక్కడికి పారిపోయావు? కహేరాలో నీ సంపదలు దొరికాయా అన్నది హేళనగా. దొరికాయి అన్నాడు అబ్దుల్లా మెరుస్తున్న కళ్ళతో. భార్య మాటలు ఇప్పుడు అతనికి ఏమాత్రం బాధ కలిగించలేదు. తోలు సంచి విప్పాడు. మణులు, మాణిక్యాలు ధగధగా మెరవసాగాయి. ఆమె ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందింది. నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. ఏం చెప్పడానికి తోచలేదు. అప్పుడే కాదు, ఆ తర్వాత జీవితాంతం ఆమె నోరు తెరవలేని మోగదిగానే ఉండిపోయింది. అబ్దుల్లా కుటుంబంతో కలిసి సంతోషంతో ప్రశాంత జీవనం సాగించాడు.
కథ సమాప్తం. బేతాళ కథ. కాపలా భూతం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంతటి కాళరాత్రి వేళ భయంకరమైన శ్మశానంలో ప్రతిసారి కార్యభంగం కలుగుతున్నా సడలని నీ పట్టుదల మెచ్చదగిందే. అయితే నువ్వు ఏ సాధు సన్యాసులకో చేసిన వాగ్దాన కారణంగా ఇన్ని ఇక్కట్లను ఓర్చుతున్నావేమో అన్న శంక కలుగుతున్నది. వాళ్ళు మాట్లాడే తీరు ఎంతో నిగూఢంగా నర్మగర్భంగా ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా నీకు కాపలాభూతంగా మారిన విదయుడు అనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు సుధనుడనే వ్యాపారి దేశాలు తిరిగి లెక్కకు అందనంత డబ్బు గడించి భాగ్యపురంలో స్థిరపడ్డాడు. ఆయనకు చిన్న ధనాగారం ఉండేది. ఆయన భార్య తరపు బంధువు విదయుడు దానికి కాపలాదారు. సుధనుడు విదయుడి చర్యలను అతనికి తెలియకుండా రహస్యంగా కనిపెడుతూ ఉండేవాడు. ఆ విషయం తెలియని విదయుడు రోజు ధనాగారం నుంచి కొద్దిగా రత్నమాణిక్యాలు, వెండి, బంగారు కాసులు సంగ్రహించి ఇంటికి చేరవేస్తూ ఉండేవాడు. సుధనుడి విషయం భార్య సుమతికి చెప్పాడు. ఆమె నొచ్చుకుని విదయుడిని మందలిస్తానంటే వారించి, నమ్మినందుకు మోసం చేస్తున్నాడే అని బాధపడుతున్నాను తప్పితే విదయుడి దొంగతనం వల్ల మన సంపదలేవి కరిగిపోవు. అతడిలా ఎంతకాలం చేస్తాడో చూసి సమయం రాగానే తగు విధంగా గుణపాఠం చెబుతాను అన్నాడు. ఇందుకు సుమతి ఆశ్చర్యపడి, మనకు నష్టం లేదనుకుంటే విదయుడి విషయంలో చూసి చూడనట్లు ఊరుకోవాలి, లేదా మందలించాలి. కాపలా మనిషికి కాపలా కాయడం కంటే మనమే ధనాగారానికి కాపలా కాయడం మంచిది కదా అన్నది. సుధనుడు నవ్వి, మొత్తం ధనాగారానికి కాపలా కాయడం చాలా పెద్ద పని. అది విదయుడు చేస్తున్నాడు. విదయుడు నొక్కడిని కాపలా కాయడం చిన్న పని. అది నేను చేస్తున్నాను. మనకు నష్టం లేకున్నా విదయుడు చేస్తున్నది తప్పు. అది విదయుడికి అర్థం కావాలంటే మరికొంతకాలం ఆగాలి అని భార్యకు తన ఉద్దేశ్యం వివరించాడు. కొంతకాలానికి విదయుడు కాజేసిన సంపదతో 2 బిందెలు నిండాయి. వాటినతడు పెరట్లో పాతిపెట్టాడు. కొద్ది రోజుల తర్వాత సుధనుడు విదయుణ్ణి పిలిచి, నేను ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను. నా ధనాగారాన్ని దొంగలు దోచకుండా చూడమంటే నువ్వే దొంగవై దాన్ని దోచావు. ఇప్పుడు నీ ఇంటి పెరట్లో నా సంపదతో నిండిన 2 బిందెలున్నాయి. అందుకు నీ సంజాయిషి ఏమిటి అని అడిగాడు. విదయుడు హడలిపోయి ఆయన కాళ్ల మీద పడ్డాడు. తన బుద్ధి గడ్డి తిన్నదని, ఈసారికి తప్పు క్షమిస్తే ఇక ముందు నిజాయితీగా ఉంటానని మాటిచ్చాడు. సుధనుడు నవ్వి, నీవు నా భార్యకు చుట్టానివి కాబట్టి నేను నిన్ను క్షమించటమే కాదు, నువ్వు దోచిన నా సొమ్మును నీకిచ్చేస్తాను. కానీ అందుకు నీవు నీ సామర్థ్యాన్ని రుజువు చేసుకోవాలి, లేకుంటే నిన్ను రాజభటులకు అప్పగిస్తాను అన్నాడు. విదయుడు సుధనుడికి చేతులు జోడించి, నీవు గొప్పవాడివే కాదు, మంచివాడివి కూడా. నా సామర్థ్యాన్ని రుజువు చేసుకునేందుకు నేనేం చేయాలో నీవే చెప్పు అన్నాడు. సుధనుడు వెంటనే, 1 వారం రోజుల్లో నీవు దోచిన నా సొమ్మును నీకు తెలియకుండా కాజేయాలని సంకల్పించాను. నన్నాపగలిగితే కాపలాదారుగా నీ సామర్థ్యం రుజువైనట్టే అని అతన్ని పంపేశాడు. సుమతికి ఈ విషయం తెలిసి ఇదంతా ఏమిటని భర్తను అడిగింది. సుధనుడు నవ్వి, మొదట్లోనే నేను మందలించి ఉంటే విదయుడికి పోయేవి గుప్పెడు కాసులు, అందుకు మరీ అంత బాధ కలగదు. కానీ ఇప్పుడు అతడు కాపాడుకోవలసింది 2 బిందెల మహాసంపద. ఇప్పుడు కలిగిన నష్టానికి జీవితమంతా దుఃఖిస్తూ ఉండటమే అతడికి సరైన గుణపాఠం అని తన ఆంతర్యం వివరించాడు. ఈ లోపల విదయుడు భార్యకు విషయం చెప్పాడు. ఆమె సంతోషించి, ఇందుకు దైవ సహాయం కావాలి, ఊరి చివర కొండ గుహలో ఉన్న మహిమలు గల సాధువు సాయం కోరు అన్నది. విదయుడు సాధువును కలుసుకుని విషయం చెబితే, నేను నీకు మంత్రించిన విభూతినిస్తాను. అది చల్లిన చోట సంపదను 1 వారం రోజులు సుధనుడితో సహా ఎవ్వరూ తాకలేరు. కానీ ఆ సంపద సుధనుడిది కాబట్టి ఆయన్ను సొమ్ము తీసుకోకుండా ఆపినందుకు నీకు పాపం చుట్టుకునే ప్రమాదం ఉంది. అందుకు నీవు సిద్ధమేనా అన్నాడు. విదయుడు అందుకు అంగీకరిస్తున్నట్లు తల ఊపి సాధువు చెప్పినట్లే చేశాడు. విభూతి ప్రభావం వల్ల సొమ్మును దక్కించుకునేందుకు సుధనుడు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అప్పుడు ఆయన అన్నమాట ప్రకారం ఆ సొమ్ము విదయుడిదేనని ఒప్పుకొని వెళ్ళిపోయాడు.
విదయుడు చాలా సంతోషించాడు. అయితే ఉన్నట్లుండి అతడికి ఒళ్ళంతా మంటలు పుట్టాయి. అతను భయపడి మళ్ళీ సాధువు వద్దకు వెళ్ళాడు. సుధనుడు మంచివాడు. ఆయన్ను మోసం చేసి డబ్బు కాజేశావు. ఆయన డబ్బు తిరిగి తీసుకోకుండా విభూతిని వాడావు. నీకు పాపం చుట్టుకుని తనువును దహిస్తున్నది. ఇక ఇలా బాధపడుతూనే మిగతా జీవితం అంతా గడపాలి. లేదా భూతానిపై ఆ సొమ్ముకు కాపలా కాయాలి. ఏం చేస్తావో ఆలోచించుకో. ఈ సంగతి నీ భార్యకు సైతం చెప్పకూడదు అన్నాడు సాధువు. శరీర బాధ భరించలేక విదయుడు సాధువు సాయంతో భూతంగా మారిపోయాడు. తన రూపాన్ని చూసుకుని ఎంతగానో దుఃఖిస్తూ, స్వామి, నేనిలా ఎంతకాలం భూతం రూపంలో ఉండాలి అని అడిగాడు. సుధనుడు నీకిచ్చిన సంపదను జీతం అనుకుంటే ఎన్నేళ్లు పని చేయాలో అన్నేళ్లు నీవు భూతంగా ఉండాలి అన్నాడు సాధువు. విదయుడు వెంటనే లెక్కలు కట్టి, అలాగైతే కొన్ని 100 సంవత్సరాలు పనిచేయాలి. ఈలోగా నాకు విముక్తి లభించే ఉపాయం లేదా అని అడిగాడు. అంతా చేతులారా చేసుకున్నావు, అనుభవించక తప్పదు. కాని అదృష్టం బాగుంటే మరో కాపలాపోతం వెతుక్కుంటూ వచ్చి మరీ నీకు విముక్తి కలిగిస్తుంది అని సాధువు విదయుణ్ణి మార్చేశాడు. ఆ విధంగా విదయుడు సుధనుడిచ్చిన సొమ్ముకు కాపలాపోతమయ్యాడు. అతడేమయ్యాడో తెలియక భార్య బిడ్డలు కొన్నాళ్లు తికమకపడ్డారు. తర్వాత వాళ్లు సొమ్ము కోసం తవ్వబోతే భూతం వాళ్లను బెదిరించింది. అది విదయుడేనని తెలియక వాళ్ళు భయపడి ఊరు విడిచిపెట్టారు. సుధనుడు మాత్రం విదయుడు భార్య బిడ్డలను వెంట పెట్టుకుని తన సొమ్ముతో మరొక ప్రాంతానికి వెళ్ళాడని భావించాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. విదయుడి ఇల్లు చేతులు మారి దేవయ్య అనేవాడి వశమయ్యింది. దేవయ్య పరమ పిసినారి. ఆయనకు భార్య 2 పిల్లలు ఉన్నారు. డబ్బు ఖర్చవుతుందని కూతురుకు పెళ్లి తలపెట్టకపోతుంటే మేనమామలు ఆమె పెళ్లి జరిపించారు. అందుకు కొడుకు అతన్ని అసహించుకుని ఇల్లు వదిలిపోయాడు. ఆ బెంగతో భార్య మంచం పడితే ఆమెకు సరైన వైద్యం చేయించకపోవడంతో కన్ను మూసింది. అయినా దేవయ్య ఏమాత్రమూ దిగులు పడలేదు. ఒక రోజున ఎవరో పూజ చేసుకుని మామిడి పళ్ళు పంచిపెడుతూ దేవయ్యకు 2 పళ్ళు ఇచ్చారు. మామిడి పండు చాలా రుచిగా ఉంది. ఆ టెంకను పాతితే కొన్నేళ్లలో పెద్ద చెట్టయి ఏటా బోలెడు మామిడి పండ్లు తినవచ్చునని ఆశపడిన దేవయ్య పెరట్లోకి వెళ్ళి ఒకచోట గుణపంతో తవ్వసాగాడు. ఉన్నట్టుండి కంగుమన్న చప్పుడైతే ఏమిటా అని గుణపం పక్కన పెట్టి చేత్తో తడిమితే 2 బిందెలు తగిలాయి. అవి లంకె బిందెలు అయి ఉంటాయని ఆశపడిన దేవయ్య తవ్వటానికి మళ్లీ గుణపం ఎత్తాడు. అప్పుడు ఆ గోతిలో నుంచి పొగ వచ్చి పెద్ద భూతంగా మారి, ఏయ్, ఇక్కడున్న బంగారం రత్నమాణిక్యాలకు నేను కాపలా, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అరిచింది. దేవయ్య భూతాన్ని చూసి మొదట భయపడినా అక్కడ లంకెల బిందెల్లో ఉన్న ధనం మాట వింటూనే, ఈ ఇల్లు నాది, ఈ పెరడు నాది, ఇందులో ఉన్న నిధి నిక్షేపాలన్నీ నావి, కాదనడానికి నువ్వెవరు అన్నాడు. భూతం వికటంగా నవ్వి ఊరుకుంది. దేవయ్య ఉత్సాహంగా గుణపం పైకెత్తాడు. కానీ అది జారి కింద పడింది. అంతలో తీసిన గొయ్యి పూడుకుపోయింది. భూతం ముందు తన ఆటలు సాగవని తెలుసుకున్న దేవయ్య చేతులు జోడించి, లంకె బిందెల్లో ధనమంతా నాది కావాలంటే నేనేం చెయ్యాలి అని అడిగాడు. భూతం దేవయ్యకు తన కథ చెప్పి, ఇక్కడున్న సంపద మరో కాపలా భూతానికి మాత్రమే దక్కుతుంది అని అతనికి ఊరి చివరి కొండగుహలోని సాధువు గురించి చెప్పింది. దేవయ్య పరుగు పరుగున పోయి సాధువును కలుసుకుని తన కోరిక గురించి చెప్పాడు. సాధువు దేవయ్యకేసి ఆశ్చర్యంగా చూసి, నాయనా, ఇంతకాలం నీ వంటి పిసినార్ల వల్ల ప్రపంచానికి ప్రయోజనమేమైనా ఉన్నదా అన్న సందేహం నన్ను బాధిస్తూ ఉండేది. ఇప్పుడది తీరిపోయింది. నీవు తప్పు చేసిన విదయుడు వంటి వారికి విముక్తినివ్వడానికి మానవ రూపంలో అవతరించిన వాడివి. నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. ఇది విన్న దేవయ్య పరమానంద భరితుడై సాధువుకు సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వచ్చి భూత రూపంలో ఉన్న విదయుడికి సాధువు చెప్పింది వివరించాడు. విదయుడు మౌనంగా ఉండటంతో దేవయ్య గుణపం తీసుకుని మళ్లీ ఉత్సాహంగా తవ్వసాగాడు. 2 లంకె బిందెలు బయటపడ్డాయి. వాటిలో తళతళ మెరుస్తూ ఉన్న మణిమాణిక్యాలను చూసిన దేవయ్య కళ్ళు చెదిరాయి. పట్టరాని ఆనందంతో, ఆహా, ఇవన్నీ నాకే సొంతం, నాకే సొంతం అంటూ గెంతుతూ కింద పడి ప్రాణాలు విడిచాడు. ఆ మరుక్షణం విదయుడికి కాపలా భూతం రూపం పోయి మామూలు మనిషి రూపం వచ్చింది. అతడి భూతంగా మారి గొయ్యి చుట్టూ తిరుగుతున్న దేవయ్యకేసి
జాలిపడుతున్నట్టు చూసి భార్యాబిడ్డలను వెతికి కలుసుకునేందుకు వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సాధువు మాటలు పరస్పర విరుద్ధంగా లేవా? ఆయన దేవయ్యను మానవ రూపంలో అవతరించిన వాడివి, నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని అన్నాడు గదా. మరి దేవయ్యకు మరణం ఎందుకు సంభవించింది? సాధువు మాటలలో ఏదైనా గూఢార్థం ఉన్నదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవయ్య కుమార్తె పెళ్లి విషయంలోనూ భార్య పట్ల ప్రవర్తించిన తీరు చూస్తుంటే అతి నీచమైన అతని పిసినారి స్వభావం తెలుస్తూనే ఉంది. అతడు లంకెబిందెలను చూడగానే అవి తనకే కావాలన్న స్వార్థంతో దహించుకుపోయాడు. తనవి కాని వాటిని తనకే కావాలన్న స్వార్థ ఉన్మాదంతో ప్రాకులాడే దురాశాపరుడు భూతంతో సమానుడు. దేవయ్యలోని దురాశ అతడి ప్రాణాలను తీసింది. అతడిలోని పిసినారి గుణం, మితిమించిన స్వార్థం అతన్ని కాపలాభూతంగా మార్చాయి. ఇక సాధువు దృష్టిలో దురాశాపరుడైన మానవుడు బతికి ఉన్నా చచ్చిన వాడితో సమానమే కావడంతో దేవయ్యను పెరట్లో ఉన్న సంపదకు తగిన రక్షకుడని భావించి నీ కోరిక తప్పక నెరవేరుతుందని చెప్పాడు. అంతేగాని ఆయన మాటలలో ఎలాంటి గూఢార్థమూ లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.